జనసేన పార్టీ ఎమ్మెల్యేల తీరు ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా తయారైంది. ఎమ్మెల్యేలు యథేచ్ఛగా చెలరేగిపోతుండడంతో పవన్ కళ్యాణ్కి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఏడాది క్రితం ముగ్గురు ఎమ్మెల్యేలను పిలిచి వార్నింగ్ ఇచ్చారు. కానీ ఆ ముగ్గురి తీరులో కూడా ఎక్కడా మార్పు వచ్చిన దాఖలాలు లేవు. అనేక ఫిర్యాదుల పరంపర నేరుగా పార్టీ కార్యాలయానికి పోటెత్తుతోంది. ఎమ్మెల్యేల మీద జనసేన పార్టీ శ్రేణుల నుంచే భారీగా ఫిర్యాదులు రావడంతో ఏం చేయాలన్నది ఆ పార్టీ అధిష్టానానికి కూడా అంతుపట్టట్లేదు. ఇలాంటి తరుణంలో ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ స్పందించి ఇప్పుడు ఎమ్మెల్యేలతో 1-to-1 భేటీలకు సిద్ధమవుతున్నారు. వారం రోజుల క్రితం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును పిలిచి క్లాస్ స్పీకర్ ఆయన వ్యవహార శైలి మీద తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. చిర్రి బాలరాజు కారణంగా జనసేన పార్టీ పరువు పోతోంది అంటూ మండిపడే పరిస్థితి వచ్చింది. గతంలో అదే ఎమ్మెల్యే తీరుకు వ్యతిరేకంగా అక్కడ జనసేన పార్టీకి చెందినటువంటి కీలకమైనటువంటి నాయకుడు కరాటం రాంబాబు లాంటి వాళ్ళు ఫోన్లో మాట్లాడుకున్న సంభాషణ మీడియాలో హల్చల్ చేసింది. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే బాలరాజుని పిలిచి అడ్డు అదుపు లేకుండా సాగుతున్న వైనం మీద ఆగ్రహించినట్టుగా ప్రచారం జరుగుతోంది. బాలరాజు తర్వాత తాజాగా మరోసారి వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను పిలిచి పవన్ కళ్యాణ్ హితబోధ చేసే ప్రయత్నానికి దిగినట్టు తెలుస్తోంది. 1-to-1 సమావేశాలు నిర్వహిస్తూ ఒక్కొక్క ఎమ్మెల్యేతో దాదాపు అరగంట పైగా మాట్లాడుతూ ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి వివిధ సర్వేల ద్వారా వచ్చినటువంటి నివేదికను నేరుగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నివేదికల ఆధారంగా తలంటే పరిస్థితికి పవన్ కళ్యాణ్ పూనుకుంటున్నట్టు చెబుతున్నారు. అయితే నిజంగానే పవన్ కళ్యాణ్ ఆయా ఎమ్మెల్యేలందరినీ దారిలో పెట్టగలరా అన్నది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఏడాది క్రితమే పవన్ కళ్యాణ్ నేరుగా యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న సుందరపు విజయ్ కుమార్, కాకినాడ రూరల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పంతం నానాజీ, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వంటి వాళ్ళని పిలిచి వాళ్ళందరికీ గట్టిగానే మందలించారు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. కానీ వాళ్ళ పవన్ కళ్యాణ్ మందలింపులు ఏవయ్యాయో వాళ్ళు ఇప్పటికీ గాడిన పడకుండా మరింత దర్జాగా చెలరేగిపోతున్న తీరు చాటుతోంది. తాజాగా సుందరపు విజయ్ కుమార్ ఏకంగా డిప్యూటీ సీఎం పేషి పేరు చెప్పి భూ కబ్జాలకు పాల్పడుతున్నటువంటి వైనం చాలా పెద్ద వివాదంగా మారింది. బాధితులు మీడియా సమావేశం పెట్టి వాపోవాల్సి వచ్చింది. జనసేన పార్టీ ఎమ్మెల్యే మా భూముల్ని కాజేస్తూ భారీగా అందులో వాటాలు అడుగుతున్నారు అంటూ రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించింది. ఇలాంటి సమయంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలందరినీ పిలిచి హితబోధ చేసినా, వాళ్ళందరికీ క్లాస్ పీకినా, లేకుంటే ఇంకో రకంగా వాళ్ళందరినీ దారికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా వాళ్ళందరినీ అదుపు చేయడం సాధ్యమేనా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. మొత్తంగా ఏవైనప్పటికీ జనసేన పార్టీ అధిష్టానం మాత్రం క్షేత్రస్థాయి నుంచి వస్తున్న ఫిర్యాదులతో ఇక తట్టుకోలేనటువంటి పరిస్థితికి దారితీస్తున్నట్టు మనం భావించాల్సి ఉంటుంది. ఏడాది తిరిగేసరికే ఎమ్మెల్యే మీద ఇంత తీవ్ర స్థాయిలో భారీ అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఇక జనసేన పార్టీ నాయకత్వం స్పందించక తప్పని పరిస్థితి రావడం, దాంతో సుమారుగా 10-12 మంది ఎమ్మెల్యేలను ఇప్పటికే పవన్ కళ్యాణ్ 1-to-1 మాట్లాడి క్లాసు పీకడం జరిగింది అన్నట్టుగా చెప్తున్నారు. మరి ఇప్పటికైనా ఆయా ఎమ్మెల్యేలు దారికి వస్తారా? పవన్ కళ్యాణ్ హితబోధల్ని పట్టించుకుంటారా? ఆఖరికి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలోనే ఆయన వెళ్ళకపోవడంతో ఇన్ఛార్జిగా ఉన్న నాయకుడు యథేచ్ఛగా ఇసుక మట్టి మాఫియాకు పాల్పడుతూ మీడియాకి ఎక్కేశారు. ఎఫ్కే పాలెం చెరువులో మట్టి, ఎస్ఈజెడ్ భూముల్లో ఇసుక దర్జాగా తవ్వేస్తున్నటువంటి వైనాన్ని అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎస్విఎస్ఎన్ వర్మ బాహాటంగా వెల్లడించాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో ఇసుక మాఫియా, మట్టి మాఫియా ఏ మోతాదును నడుస్తుందో తెలుగుదేశం పార్టీ నేతలు బయట పెట్టడం చాలా పెద్ద స్థాయిలో కలకలం రేపింది. ఇటీవల ఇన్ఛార్జిని పక్కన పెట్టారు. ఇప్పుడు కొత్తగా ఎవరిని ఇన్ఛార్జ్ చేస్తారన్నది పిఠాపురంలో అంతూ పంతూ లేకుండా ఉంది. అదే సమయంలో ఇతర నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబీకులు చెలరేగిపోతున్నటువంటి తీరు మాత్రం జనసేన పార్టీకి తలవంపులు తీసుకొస్తోంది. దాంతో ఇప్పుడు జనసేన పార్టీ అధినేత స్పందించారు, మాట్లాడుతున్నారు, హితబోధ చేస్తున్నారు, వాళ్ళందరినీ దారికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. అయినా వాళ్ళంతా దారికి వస్తారా లేదా అన్నది భవిష్యత్తు తెలియజేసేటువంటి విషయం.